మొదటగా సిపిఎంఎల్ మాస్ టైం రాష్ట్ర కమిటీ తరఫున కామ్రేడ్ యాదగిరి అన్నకు జోహార్ అర్పిస్తున్నాను. కామ్రేడ్ యాదగిరి అన్న నక్సల్బరీ ఉద్యమ ప్రభావానికి గురైన మొదటి శ్రేణిలోని వాడు. 67-70 ప్రాంతంలో దేశవ్యాప్తంగా యువకుల్లో ఒక మార్పు రావాలని అప్పటికి రాజకీయంగా భారతదేశంలో 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనే కొనసాగుతుండేది. స్వాతంత్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానాలు చేసి లేదా భారత ప్రజానీకమంతా కూడా ఏ లక్ష్యం కోసం స్వాతంత్రం కోసం పోరాడినరో ఆ లక్ష్య సాధన అనేది చాలా కనీసం కూడా అమలు కాకపోవడము, ముఖ్యంగా రాజకీయ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కూడా దేశంలో అమలు కాని పరిస్థితి. అంతకంటే ముఖ్యంగా జాగీర్దారులకు అంటే ఒక సామ్రాజ్యవాదానికే కాకుండా ఆనాడు ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ జాగీర్దారులకు భూస్వాములకు అంత వ్యతిరేకం కాకపోయినా మొత్తం భారత ప్రజానీకం ప్రధానంగా రైతాంగం నిర్బంధ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమంలోకి భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల్లో కూడా వచ్చారు. వాళ్ళు తమకు స్వేచ్ఛ వస్తుందని, స్వేచ్ఛ అంటే వట్టి మాటలు మాత్రమే కాదు, తమ జీవితానికి భద్రత కలిగించే భూమి వస్తుందని చెప్పి వాళ్ళు పోరాటంలోకి వచ్చారు. అవన్నీ కూడా మౌలికంగా ముఖ్యంగా అమలు కాకపోవడం వల్ల దేశవ్యాప్తంగా రైతులు భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ప్రధానంగా నక్సల్బరీ ఏరియాలో, మిగతా కొన్ని ఏరియాల్లో కూడా అటువంటి పోరాటాలు రావడం వల్ల దానికి ఆ పోరాటాలకు మొత్తం భారతదేశంలో యువజనుల్లో పెద్ద ఎత్తున ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. అటువంటి ఉత్సాహం కలిగిన వారిలో కామ్రేడ్ యాదగిరి అన్న ఒకరు. అయితే యాదగిరి అన్నది కొంచెం స్పెషల్గా మనం చూడాలి. ఏమిటా స్పెషల్ అంటే, సాధారణంగా యువకులకు పెద్ద బాధ్యతలు ఉండి అప్పటికప్పుడే బాధ్యతలు వాళ్ళు తమ మీద వేసుకుని లేకుంటారు చాలా వరకు. కానీ మన యాదగిరి అన్నకు ఆ రోజుకే బాధ్యతలు ఉన్నాయి. ఆయనకు కుటుంబ బాధ్యతలు ఆయనకు ఉండేవి. ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. నాకు అంత కరెక్ట్గా తెలియకపోయినా 3 పిల్లలు కూడా ఆయనకు ఉన్నారేమో. అప్పటికే 3 పిల్లలు, 2 ఉన్నారేమో. ఏదైనా భార్య పిల్లలను పోషించవలసిన మనిషి తన కుటుంబానికంటే కూడా సమాజము, దేశము ఎక్కువ అనుకున్నాడు ఆయన. ఇది చాలా తక్కువ మందికే ఉంటుంది. అసలు ఎవరికి ఉండకుండా దేశంలో మార్పు కానీ నాయకత్వాలు కానీ రావు. కానీ మన యాదగిరి అన్న
అటువంటి కుటుంబ బాధ్యతలను కూడా అది గొప్ప త్యాగము. ఆ బాధ్యతలు లేకుండా కూడా యువకులు వస్తారు, అది కూడా త్యాగమే. కానీ ఇది ఎక్కువ త్యాగంగా మనం అనుకోవాలి. ఎమర్జెన్సీ టైంలో ఆయన తన భార్య పిల్లలను వేరే దగ్గరికి పంపించి ఉద్యమంలోకి పూర్తి కాలం పనిచేయడానికి ఆయన తయారైంది. ఇది ఒక గొప్ప ఆదర్శంగా మనం అందరం చూడాలి. అటువంటి ఆదర్శాన్ని కామ్రేడ్ యాదగిరి అన్న అమలు చేసింది. కామ్రేడ్స్ అంతేకాదు, మనం ఏదైనా ఒక విషయాన్ని అంటే దేశం ఎలా మారుతుంది, దేశం మారడానికి మనం ఏ పద్ధతులు పాటించాలి, ఎట్లా మన ఆలోచన విధానం ఉండాలి అనే దాని విషయంలో కూడా యాదగిరి అన్న పిడివాదిగా కాకుండా నిత్య నూతనంగా ఉండేవాడు. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. ఏదో నమ్మాము, నమ్మిన దాని యొక్క హేతుబద్ధత ఉందా లేదా అని ఆలోచన చేయకుండా ఉండడం కాకుండా సమాజం అనేది ఎట్లా ఉంది అని దాని యొక్క వాస్తవ మార్పులను, వాస్తవ స్థితిని ఆయన గ్రహించి రాజకీయాలను ఆ రకంగా మనం నడపాలి అని ఆయన చెప్పగలిగిండు. అట్లా చెప్పిన వాళ్ళ నాయకుల వెంబడి కూడా ఆయన ఏ భేషజాలకు గురి కాకుండా ఆయన అనుసరించాడు. ఇది కూడా చాలా పెద్ద విషయంగా భావించాలి. అంటే ముఖ్యంగా కుటుంబ బాధ్యతల కంటే కూడా దేశం ఎక్కువ అనుకున్నాడు. సమాజం యొక్క నిత్య నూతనమైన పరిస్థితులను అర్థం చేసుకోవాలనుకున్నాడు. ఆ రకంగా ఆయన నిత్య విద్యార్థిగా కూడా ఉన్నాడు. కామ్రేడ్ యాదగిరి అన్న నిజామాబాద్ యొక్క వర్గ పోరాటాల ఉద్యమం కానీ, సామాజిక ఉద్యమం కానీ యాదగిరి అన్నకు సంబంధం లేకుండా లేదు. అంటే యాదగిరి అన్న ఉద్యమ జీవితం అంటే నిజామాబాద్ యొక్క ఉద్యమ జీవితం. అంటే ఆ రకంగా అంత మమేకమైంది ఆయన. చివరి టైంలో కూడా ఆయనకు అనారోగ్యం ఉండి ఇంట్లో ఉన్న సమయంలో కూడా ఆయన ఎప్పుడు ఏం ఆలోచించేవాడంటే, మాకు అసలు ఆయన ఫోన్ చేసేవాడు, ఏం జరుగుతుంది, ఆయనకు మాటలు కూడా కొంచెం తడబడినట్టున్నప్పటికీ కూడా ఆయన ఒకటే ఆలోచన, ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఆ రకంగా ఆయన ఏమంటాం కదా మనం, చివరి బొట్టు వరకు సామాజిక ఉద్యమాల దాని మార్పు కోసం కృషి చేయాలనుకుంటాం కదా, ఆయన చివరి వరకు కూడా దాని గురించి ఆలోచన చేశారు. కామ్రేడ్ యాదగిరి అన్నకు నేను మరొకసారి మా పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి సంతాపన తెలియజేస్తూ ముగిస్తున్నాను.